నారాయణాయ నమః. సనందనాథుడు తమను అడ్డగించినందుకు ఇలా శాపించారు. ఓ మూర్ఖ శిఖామణులా, మీరు పాదాలతో ఉన్నారు కదా శ్రీహరి దగ్గర. శ్రీహరి దగ్గర ఉండేవాళ్ళంతా అందరూ శ్రీహరి లాగానే ఉండాలి కదా. ఇది అంటే మీరిద్దరు వేరే విధంగా కనపడుతున్నారు, వేరే విధంగా మీరు గుణాలు చూపిస్తున్నారు. మీకు సత్వగుణం వెళ్ళి ఎక్కడో తమో గుణము రజోగుణం ఆవరించినట్టుంది. అందుకని మేము శిక్షణ ఇస్తున్నాం కాబట్టి, అంటే వీళ్ళు చెప్పుకోలేదు, మీకు నేను సమాధానం చేస్తున్నాం. శిక్షణ ఇస్తున్నాం, రజోగుణ తమో గుణాలు సంహారం చేయాలి కాబట్టి మాకు రజో తమో గుణాలు వచ్చినట్టుగా కల్పించుకొని మీకు శిక్షణ ఇస్తున్నాము అనేది ఉండవచ్చేది. ఇక్కడ సమాధానం మనం చేసుకోవచ్చు. కానీ మీరు ఈ గుణాలను కలిగి మమ్మల్ని అడ్డగించారు, అంటే రజోస్తమో గుణాలు కలిగింది మీకు. కనుక మీరు ఇక్కడ నివసించటానికి అర్హత కోల్పోయారు. మీరు సత్వగుణంతోనే ఉండాల్సింది. అయితే పరమాత్ముడి యొక్క తత్వాన్ని కాపాడుతుండేవాళ్ళు జయ విజయుల సనక, సనందాదు, సనత్ కుమారులు ఈ నలుగురా చెప్పండి. నన్ను అడిగితే ఈ మహానుభావులే ధర్మాన్ని, సత్యాన్ని, సత్వగుణాన్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు. దాన్ని సరిచేయటానికే వీళ్ళు ఈ రూపంతో వచ్చారు. పరమాత్ముడే అక్కడికి వచ్చాడు. వీళ్ళిద్దరికీ అది ఉండకూడదు. లేక సత్వగుణమే నిండింటే వీళ్ళిద్దరికి కూడా వీళ్ళు ఎవరని తెలుసుకునేవాళ్ళు. వీళ్ళకి సత్వగుణం లేదు, రజోగుణం తమో గుణంతో నిండిపోయింది ఇప్పుడు సత్యానికి ఈ సమయంలో. కాబట్టి దానికి సరైనటువంటి ఖండన వీళ్ళు చేశారు. అందుకని ఇక్కడ ఉండటానికి మీకు అది వీడు వైకుంఠమే వీళ్ళది కదా, వీళ్ళు కాపలా వాళ్ళది ఎక్కడ అయిపోతుంది. అందుకని మీరు ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. మీరు వెంటనే ఇక్కడి నుండి కిందపడి చ్యుతులై పాపమయమైనటువంటి అసుర జన్మను పొందండి అని శపించారు. మీరు రాక్షసుల్లాగా ఉండిపోండి, ఇక్కడి నుంచి కింద పడిపోండి మీరు. అప్పుడు ఆ వైకుంఠ ద్వారపాలకులు శాపంతో క్రిందికి జారిపోతూ ఉండగా సనకాదులు మళ్లీ వారితో, మీరు 3 జన్మల తరువాత శాప విముక్తులై మళ్లీ వైకుంఠం లోకానికి తిరిగి వస్తారు అన్నారు. శిక్షను ఆ కలిగినటువంటి తమో రజో గుణాలకు శిక్షను ఇస్తూ కరుణామయుడైనటువంటి పరమాత్ముడు ఈ రూపంతో తన భక్తుల్ని పోగొట్టుకోలేక మళ్లీ మీరు 3 జన్మలు మాత్రమే అనుభవించి నా దగ్గరికి వచ్చేయండి అనే దృష్టితో వాళ్లలో సనక సనందాదుల యొక్క ముఖ్యమైన పరమాత్ముడు పలికించాడు. మళ్ళీ కిందకు పడిపోతున్నారు మీరు. చాలా ఇంకా మీరు తమో గుణము రజోగుణంతో కాక, ఇప్పుడు ఏం గుణం ఉందో అదే కాక రక్త మాంసాదులతో, రోగాలతో, వీళ్ళ ఇంద్రియాదులతో, శరీరాదులతో నానా యాతనలు పడి భూలోకంలో ఉండిపోండి, వైకుంఠం వదిలి వెళుతున్నారు మీరు. మళ్ళీ వాళ్ళను చూసి వాళ్ళ మీద దయగలిగి తొందరగా వచ్చేసేయండి 3 జన్మలకు. ఒక చోట వాళ్ళు అడుగుతారు, ఒక చోట వీళ్ళే అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కొన్ని భాగవతాల్లో వాళ్ళే అడుగుతారు, స్వామి మిమ్మల్ని వదిలేసి ఉండలేము మేము, ఎందుకంటే వాళ్ళు సర్వస్వం స్వామినే. ఇదొక చిన్న తప్పుకేమో కాదనుకున్నారా? తప్పేది అనుభవిస్తారు అంతే, కానీ స్వామిని వదిలి ఉండలేరు కదా. అందుకని మళ్ళీ తొందరగా మీరు స్నేహంతో 10 జన్మలు ఉంటారా? దేవుడి దగ్గర ఉండి స్నేహంతో 10 జన్మలు దూరమే ఉంటారా? కేవలం విరుద్ధంతో, శత్రుత్వంతో 3 జన్మలై దూరం ఉంటారా అని ఒకప్పుడు అడుగుతారు స్వామి. అదే సందర్భంలో వస్తుంది మళ్ళీ. తర్వాత వారిద్దరూ కూడా దితి పుత్రులే జన్మించి దితి దానవ వంశాలకు చెందినటువంటి రాక్షసులతో గౌరవించబడ్డారు. రాక్షస జాతిలో పడిపోయారు. వాళ్ళు అక్కడ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. వారిలో హిరణ్యకశిపుడు పెద్దవాడు.
హిరణ్యాక్షుడి అతడి తమ్ముడు. శ్రీహరి నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశిపుడిని సంహరించారు. ఈ కథ మనందరికీ చెప్పుకున్నాం, అందరికీ తెలుసు. వరాహ రూపాన్ని ధరించి, యజ్ఞ వరాహ రూపాన్ని ధరించి భూమిని పైకి తీసుకొని వస్తూ హిరణ్యాక్షుడిని సంహరించారు. ఇక్కడ మనకు 2 రూపాలు కనపడుతున్నాయి. ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహావతారము, వేదవాంగ్మయిని, ధర్మాన్ని, భూమిని, పృథ్వీని రక్షించడానికి ఇక్కడ యజ్ఞ వారాహ రూపాన్ని ధరించి వీళ్ళిద్దరిని కూడా వారాహ రూపం ధరించి వీడిని సంహారం చేశారు. లోపలికి తీసుకుపోయే అటువంటి భూమిని. హిరణ్యకశిపుడి పుత్రుడే ప్రహ్లాదుడు. అతడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ప్రేమైన భక్తుడు. ఆ బాలుణ్ణి చంపాలనుకొని హిరణ్యకశిపుడు అతడిని నానా బాధలు పెట్టారు. అంటే 2 రూపాలు ఈరోజు మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రహ్లాదుని రక్షించినటువంటి, అంటే ప్రహ్లాదుడి తండ్రి ఎవరు, ఏం చెప్పుకున్నాం మనం, ఏమన్నాం, ఎవడు వాడు, హిరణ్యాక్షుణ్ణి. అంటే ఏది, నరసింహ రూపాన్ని. హిరణ్యకశిపుడు పెద్దవాడు కదా, హిరణ్యకశిపుడిని సంహారం చేసి, అంటే యజ్ఞవరాహ రూపంలో అక్కడి నుంచి వేదవాంగ్మయిని, భూమిని పైకి తీసుకొచ్చారు అనుకున్నాం. ఒక రాక్షస రూపం. 2వ జయ విజయంలో 2వ వాడు ఇక్కడ హిరణ్యకశిపుడు. నరసింహ రూపాన్ని ధరించి పరమాత్ముడు హిరణ్యకశిపుడిని సంహరించారు. హిరణ్యకశిపుడు తర్వాత అక్కడ యజ్ఞవరాహ రూపంతో ధరించినటువంటి ఎవరు 2వవాడు హిరణ్యాక్షుడు. ఈ వీళ్ళిద్దరినీ సంహరించడానికి స్వామి 2 రూపాలు తీసుకున్నారు. యజ్ఞవరాహ రూపం ఒకటి, నరసింహ అవతారం ఒకటి. హిరణ్యకశిపుడి పుత్రుడే ప్రహ్లాద్. ఇక్కడ చిన్నగా కథ చెప్పుకొని వెళ్ళాం, అవుట్లైన్స్ మాత్రమే. అతడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ప్రేమైన భక్తుడు. ఆ బాలుణ్ణి చంపాలనుకొని హిరణ్యకశిపుడు అతడిని నానా బాధలు పెట్టాడు. పరమాత్ముడి యొక్క భక్తి తత్వాన్ని తెలియటానికి. సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనం భగవత్ తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతు ముద్యమై. అంతా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మను దర్శించే మహాజ్ఞాని. అందుచేత అతడి మనస్సులో రాగద్వేషాలు లేనేలేవు. సర్వ ప్రాణులను ఆత్మస్వరూపంగా దర్శిస్తున్న అతడిలో భగవంతుడి యొక్క తేజస్సు నిండుగా వ్యాపించింది. ప్రపంచమంతా పరమాత్ముడే అని చూస్తున్నాడు. అటువంటి దర్శనాన్ని పొందినటువంటి ప్రహ్లాదుడు మహాజ్ఞాని. గర్భంలోనే నారద మహర్షితో ఉపదేశాన్ని తీసుకున్నటువంటి వాడు. ఎన్నో జన్మల్లో పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలిసినటువంటి మహానుభావుడు. కనుకనే శాస్త్రంతో కొట్టటము, అంటే శస్త్రంతో కొట్టటము. శాస్త్రంతో కొట్టేది ఏంటంటే జ్ఞానం. అది అట్లా ఉన్నాయి, తర్వాత చెప్పుకుంటాను దాన్ని. శస్త్రంతో కొట్టడం ఒకటి, కొండ మీద నుండి తొయ్యటం మొదలది. ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు. మానవ మాత్రం అనుకొని ఎక్కడ పోతాడు? ఏం చేసినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సంహరించలేకపోయాడు. నారాయణాయ నమః.